బిందు, సూర్య ఇద్దరు కలిసి బయట పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. ఇక బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే పోలీసులు వస్తారు. శివ, ఏంటి శివ పోలీసులు వస్తున్నారేంటి? ఏమో బిందు, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మనం ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అనుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళగానే ఇక అప్పుడే సూర్య కూడా వస్తాడు. ఇక సూర్యని చూసి భూమి, ఏంటి సూర్య ఇలా వచ్చావేంటి? మళ్ళీ ఏ కుట్రతో తయారయ్యొచ్చావు అనుకుంటూ భూమి మాట్లాడగానే, ఆగు చెప్తా, పోలీసులు వచ్చాక చెప్తా. ఏంటి సూర్య ఏం మాట్లాడుతున్నావు? పోలీసులు రావడం ఏంటి? అసలు ఏం తప్పు చేశాం అనుకుంటూ భూమి మాట్లాడగానే ఇక అప్పుడే పోలీసులు కూడా వస్తారు. ఇక పోలీసులు రాగానే వీళ్ళ ఆయన గగన్ డ్రగ్స్ సేల్ చేస్తున్నారు సార్ అనుకుంటూ చెప్పగానే, ఏంటి మా ఆయన డ్రగ్స్ సేల్ చేయడం ఏంటి? సూర్య మర్యాదగా మాట్లాడు, మా ఆయన అలాంటి పని చెయ్యడు. అంతకుముందు ఆ అమ్మాయిని పట్టుకొని నాటకం ఆడవు, ఇప్పుడు ఇతన్ని పట్టుకొని నాటకం ఆడుతున్నావా? సూర్య మర్యాదగా చెప్తున్నా, ఇన్ని రోజులు జాబ్ మాత్రమే పోయింది, ఇంకా ఏమన్నా చేసావనుకో జైల్లో అలానే ఉండేటట్టు చేస్తాను అనుకుంటూ భూమి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను కేసు పెట్టాననుకో మీ ఆయన 9 సంవత్సరాలు జైల్లోనే గడుపుతాడు. నువ్వు నాకు జైల్లో వేయడం కాదు, నేను మీ ఆయనను జైల్లో వేస్తాను. ఇక జీవితాంతం నువ్వు నరకం అనుభవించేటట్టు చేస్తాను అనుకుంటూ సూర్య చెప్పగానే ఇక భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే సూర్య స్టేషన్కి వెళ్ళి ఇక గగన్ మీద కేసు పెట్టగానే ఇక అందరూ గగన్ దగ్గరికి పోలీసులు రాగానే ఇక భూమి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. బావా, నేను నిన్ను ఎక్కడికి పంపించాను? ఇక్కడనే ఉంటాను. సూర్య, ఇక్కడ శుభకార్యం ఉందని తెలిసి ఇదంతా చేస్తున్నావు కదా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అందరూ పోలీసులు రాగానే ఇక భూమి బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక సీసీటీవీలో రికార్డ్ అయిన అంతా చూస్తుంది. అందులో అపూర్వ డ్రగ్స్ పెట్టినట్టు ఉంటుంది. అపూర్వ, ఇదంతా నువ్వే చేసావు కదా, మా నాన్న వద్దంటుంటే కూడా నువ్వు ఒప్పించావు కదా, నువ్వు ఒప్పించినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అయినా నేను అర్థం చేసుకోలేదు. ఆగు అపూర్వ, ఇప్పుడు నువ్వు స్టేషన్లో వెళ్ళేటట్టు చేస్తాను, ఇదంతా కారణం కూడా ఆ సూర్య కాడే కదా అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకొని ఆ రికార్డ్ అయిన వీడియో మొత్తం పోలీసులకు చూపిస్తుంది. ఇక చూపించగానే సూర్య, అపూర్వ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. సూర్య, ఇంతసేపు నేను ఏం తెలియనట్టు ఎందుకు నాటకం ఆడానో తెలుసా? నువ్వు ఇలా అందరినీ పోలీసులు పిలిపిస్తారనే నేను అనుకున్నాను. ఇక అందరి ముందట నీ బండారం ఏంటో తెలియాలని నేను అలా చేశాను సూర్య అనుకుంటూ భూమి మాట్లాడగానే సూర్య ఒకటేసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే ఇక పోలీసులకు భూమి ఇదంతా చేసింది ఈ సూర్య, ఈ అపూర్వ అనుకుంటూ చెప్పగానే, ఏంటి అపూర్వ ఈ వీడియోలో చూస్తుంది నిజమేనా? అయినా ఇలా చేయడానికి సిగ్గుకలేదు? నీ మీద ఎంతో మంచిగా చెప్పాను, ఇలా చేయడానికి నన్ను పిలిచావా? నా ఇజ్జత్ పోవడానికి పిలిచావా అనుకుంటూ శరత్ చంద్ర మాట్లాడగానే, అంటే బావా మరి ఏంటి అంటే, సూర్య నేను ఇలా డ్రగ్స్ పెట్టకపోతే నిన్ను చంపేస్తా అని భయపెట్టించాడు. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నీ మీదేమన్నా జరిగితే నిన్ను తట్టుకోలేను బావా అనుకుంటూ నాటకం ఆడుతుంది. ఏంటి అపూర్వ ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా నాకు ప్లాన్ ఇచ్చింది. చూసావా బావా, చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద నెట్టేస్తున్నాడు అనుకుంటూ ఇక చెప్పగానే ఇక పోలీసులకు చరచంద్ర వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పగానే ఇక పోలీసులు ఇక సూర్యను అరెస్ట్ చేయడానికి తీసుకొని వెళ్తారు. ఇక సూర్య మాత్రం మనసులో, ఏంటి అపూర్వ ఇంత మోసం చేసావా నువ్వు? ఆగు అపూర్వ, నిన్ను కూడా ఏదోలా చేస్తాను అనుకుంటూ మనసులో అనుకొని ఇక స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. ఇక స్టేషన్కి వెళ్ళాక ఇక పోలీసులు మాత్రం చాలా గట్టిగా కొడుతూ ఉంటారు. అరే యాపురా, లేదంటే నిన్ను చంపేస్తాను అనుకుంటూ వాళ్ళనే బెదిరించడంతో ఇక వీళ్ళందరూ వెళ్ళి పిఐపికి చెప్పడంతో ఇక సూర్యను చాలా గట్టిగా కొట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ వెళ్ళి, సార్ విని ఇంకా కొడితే చచ్చిపోతాడు, అయినా వాడు చచ్చిపోయే పాపం మాకెందుకో అనుకుంటూ గగన్ చెప్పగానే ఇక సూర్య మాత్రం గగన్ని అలానే చూస్తాడు. నేను వాడిని అంతగానం కొట్టాను, కానీ వీడొచ్చి నన్ను కొట్టకని ఆపుతున్నాడేంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇక బయట కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే గగన్ వెళ్ళి, ఏంటి నిన్ను నేను అంత కొట్టాను కదా, మళ్ళీ నన్ను కొట్టకని ఎందుకు చెప్పావు అని చెప్పగానే, నువ్వు చేసావని నేను చెయ్యను కదా అనుకుంటూ గగన్ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే సూర్య గగన్ మంచితనం ఏంటో తెలుసుకొని ఉంటాడు. చరచంద్ర అపూర్వను, ఏంటి అపూర్వ ఇంత రిస్క్ చేసావేంటి? ఒక్క విషయం మాకు చెప్తే మేము వన్ సంగతి ఏంటో చూసుకునే వాళ్ళం కదా, ఇంత ఎందుకు చేసావు అనుకుంటూ చెప్పగానే, అంటే బావా నేను ఆ డ్రగ్స్ ఎలా పెట్టకపోతే నన్ను చంపేస్తా అని బెదిరించాడు. నన్ను చంపడమే కాదు నిన్ను చంపేస్తా అని బెదిరించాడు బావా. నేను ప్రాణం కంటే ప్రాణంగా నిన్ను ప్రేమించాను బావా. నీకేదన్నా అయితే
అయితే నేను అస్సలు తట్టుకోలేను బావా, అందుకే ఇలా చేశాను, క్షమించు బావా అనుకుంటూ ఇక శారద ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇక మరోవైపు ఏమో శివ, అక్క ఈ ముహూర్తం తర్వాతకి పెట్టుకుందాం అక్క. ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంటి అక్క, ఈ ఇంట్లో ఇంత ఘనం జరిగింది, ఇప్పుడు ఇదంతా జరిగినాక మళ్ళీ ముహూర్తం పెట్టడం అంటే నాకు నచ్చట్లేదక్క. మరి ఏం చేద్దాంరా, మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం అక్క అనుకుంటూ చెప్పగానే, అరే ఇప్పుడు నీకోసం అపూర్వ పిన్ని అందరూ వచ్చారా, మా నాన్న కూడా వచ్చాడ్రా, మళ్ళీ రమ్మంటే వస్తారో రారో కూడా తెలియదు, ఈ రోజే పెట్టేద్దాం అనుకుంటూ భూమి చెప్పగానే, లేదక్క తర్వాతకైనా పెట్టుకుందాం అక్క అనుకుంటూ ఇక శివ చెప్పగానే సరే అనుకుంటూ ఇక భూమి కూడా చెప్తుంది. ఈ ముహూర్తం తర్వాతకి పెట్టేస్తాం పంతులు గారిని అడగగానే, ఇక మళ్ళీ వారంలో మంచి ముహూర్తం ఉంది అని చెప్పగానే ఇక భూమి కూడా అందరికీ మళ్ళీ వారంలో ముహూర్తం పెడదాం అనుకుంటూ భూమి చెప్పగానే ఇక అందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక బిందు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే శివ కాల్ చేసి, ఈ వారంలో మనం ఎప్పుడైనా మనం పెళ్లి చేసుకొని రావాలి అనుకుంటూ చెప్పగానే సరే అనుకుంటూ శివ కూడా చెప్తాడు. ఇప్పుడు మళ్ళా వారంలో పూరితో పెళ్ళవుతుందా, బిందుతో పెళ్ళవుతుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.